ముందుగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈ రోజున ఉగాది పర్వదినం. ఈ సంవత్సరంకి ప్రతి సంవత్సరంలాగే ప్రతి సంవత్సరానికి ఒక పేరున్నట్టే ఈ సంవత్సరానికి కూడా ఒక పేరుంది. అదే శ్రీ పరాభవ నామ సంవత్సరం. అందుకని విశేషం ఏంటంటే ఈ సంవత్సరం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ మంచి చెడు రెండింటిని కూడా నేర్పించే వెళ్తుంది. అందుకని అందరికీ కూడా శ్రీ పరాభవ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. శుభయోస్తు. అందరూ కూడా భయపడతారండి పరాభవ నామ సంవత్సరం అంటే. ఎందుకంటే పేరులోనే ఉంది పరాభవ అంటే విజయాలు ఉండవు, అపజయాలే ఉంటాయి అని. కానీ అది ఏం కాదండి. ప్రతి సంవత్సరం లాగే ఈ సంవత్సరం కూడా మంచి చెడు రెండు ఉంటాయండి. మంచిని తీసుకుంటే మనకి హ్యాపీగా ఉంటామండి. చెడుని కూడా తీసుకోవాలండి. ఎప్పుడు సంతోషాలు సుఖాలే కాదండి, కష్ట నష్టాన్ని కూడా తీసుకోవాలి. ముందుగా 12 రాశులకి ఎలా ఉందో చూసేద్దామా. మేషరాశి. ఇప్పుడులాగే మేషరాశికి ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 4. ఈ రాశి వారికి ఏంటంటే అండి అన్ని రకాలుగా కూడా విజయం గోచరిస్తుందండి. కాకపోతే వీళ్ళకున్న నెగిటివిటీ ఏంటంటే కొంచెం తక్కువ మాట్లాడితే మంచిదండి. దైవారాధన విషయానికి వస్తే వెంకటేశ్వర స్వామిని పూజించడం అనేది వీళ్ళకి సర్వదా శ్రేయస్సు కలిగిస్తుంది. అలాగే ఇప్పుడు 2వ రాశి అయినటువంటి వృషభ రాశిని చూస్తే ఆదాయం 5, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 4. వీళ్ళు బేసికల్గా అండి ఫుడ్ లవర్స్ అండి. కానీ ఈ సంవత్సరం ఏంటంటే అండి మితంగా తినడం అనేది చాలా ఉత్తమం అండి. ఇంకా చిల్లర తిండి ఆపేస్తేనే మంచిదండి. ఈ రాశి వాళ్ళు దుర్గారాధన చేసడం అనేది శ్రేయస్కరం అండి. ఇప్పుడు మనం 3వ రాశి అయినటువంటి మిథున రాశిని చూసుకుందామండి. బేసికల్గా వీళ్ళు ఏంటంటే మూడ్ స్వింగ్స్ అండి. ఈ క్షణం అన్నమాట నెక్స్ట్ క్షణంకి మారిపోతారండి. ఒక మనిషి దగ్గర చెప్పిన మాట మరో మనిషి దగ్గర ఉండదండి. వీళ్ళే పెట్టేసి మళ్ళీ వీళ్ళే కాదనేటువంటి రకాలండి. ఈ రాశి స్వభావం లాంటిదండి. వీళ్ళు ఏం చేయాలి అంటే మెడిటేషన్ చేసుకుంటే నలుగురికి కూడా ఉంటుందండి. వీళ్ళు పూజించేటువంటి దైవం ఏంటంటే అండి గణపతి ఆరాధన అనేది ఉత్తమం అండి. ఇప్పుడు చూసుకునేటువంటి రాశి ఏంటంటే కర్కాటక రాశి అండి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 11, రాజపూజం 4, అవమానం 7. అదేంటండి డబ్బులు లేకుండా అంత ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది అని అనుకుంటారేమో అండి. అదేం ఆలోచించకండి. కష్టే ఫలి, ఇష్టమే దైవం అనుకొని చెయ్యండి. మన వల్ల కాదు రాదు అనకుండా మనకు వచ్చిన పని చేయండి. ధర్మాన్ని రక్షించండి, ధర్మంతో ఉండండి. ధర్మమే మన సర్వదా కాపాడుతుందండి. వీళ్ళు ఏంటంటే అండి ఈ రాశి వాళ్ళు ఆలోచనలు అదుపులో ఉంచుకోవాలండి. తొందరపాటు నిర్ణయాలు అనేవి తీసుకోకూడదండి. ఈ రాశి వాళ్ళు శివుడిని ఆరాధించడం అనేది చాలా ఉత్తమమైన పని. అలాగే గురు బలం కోసం గురు స్తోత్రాలను చదువుకోవాలి. దత్తాత్రేయుని గుడికి వెళ్ళడం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా మంచిదని చెప్తున్నానండి. ఇప్పుడు మనం సింహరాశిని చూసుకున్నటువంటి అయితే కనుక ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజం 7, అవమానము 7 అండి. వీళ్ళకి అన్ని సమభావంగా ఉన్నాయండి. కానీ సింహం ఏంటంటే అండి నేను చెప్పిందే అవుతుంది, నేను చెప్పిన మాటే అవ్వాలి అనే రకంగా ఉంటారండి. కానీ ఈ సంవత్సరం వచ్చేటప్పటికండి వీళ్ళు ఎదుటి వాళ్ళు చెప్పే దాంట్లో కూడా నిజాన్ని అబద్ధాన్ని తెలుసుకోవాలండి. అహంకార భావం అనేది వీళ్ళకి చాలా ఎక్కువ అండి. అది కనుక తగ్గింది అనుకోండి వీళ్ళకి అన్నింటా మంచిదే. చుట్టుపక్కల కూడా మంచోళ్ళుగానే కనిపిస్తారు. అంటారు చూడండి, పచ్చకామల్లో ఉన్నోడికి లోకమంతా పచ్చగానే కనిపిస్తుంది అని. ఆ రకాలండి సింహరాశి వాళ్ళు. అందుకని చెప్పొచ్చేది ఏమిటంటే అందరినీ నమ్మేయకూడదండి. తాము తీసుకున్న నిర్ణయమే కరెక్ట్ అని నమ్మకూడదండి, మారాలి. ఈ రాశి వాళ్ళకి నవగ్రహ స్తోత్రాలు చదువుకుంటే మంచిదండి. ఇప్పుడు మనం కన్యరాశి విషయానికి వద్దాం. కన్యరాశికి ఆదాయం 8, వ్యయం 11, రాజ్యపూజ్యము అవమానం కూడా సరి సమానంగా ఉన్నాయండి 3గా. వీళ్ళకి ఏంటంటే అండి బేసికల్లీ క్లీన్నెస్గా ఉండరు అనుకుంటారండి. మహానుభావుడు సినిమాలో ఉన్నట్టు ఓసిడి క్యాండిడేట్లు. అలాంటప్పుడు ఏం చేయాలంటే మన చుట్టుపక్కల పరిసరాలు నీట్గా ఉంచుకోవాలి, కరెక్టే. ఎదుటివారి విషయానికి వచ్చేటప్పటికి వాడు ఎలా ఉంటాడో
అరే నువ్వేంటో ఎంత చండాలంగా ఉన్నావు అని మొహం మీద అనకూడదండి. తప్పది, మాట పడిపోతాం మనం. ఆ భావాన్ని తగ్గించుకోవాలండి. దీనికోసం వాళ్ళు గణపతిని పూజిస్తే చాలా మంచిదండి. ఇప్పుడు మనం తులారాశి వద్దామండి. తులారాశి వాళ్ళకి ఏంటంటే అండి, ఆదాయం 5, వ్యయం 14, అలాగే రాజపూజ్యము 6, అవమానం 3 అండి. వీళ్ళు ఏంటంటే అండి, ఈ సంవత్సరం చూసుకున్నట్టంటే కనుక డెసిషన్ తీసుకోవడం అనేది వీళ్ళకి చాలా కష్టమవుతుందండి. వీళ్ళు తీసుకునే డెసిషన్ అండి చుట్టుపక్కల ఉన్న వాళ్ళు తీసుకునేవారండి. వీళ్ళకి తీసుకునే అర్హత ఉంది, తెలుసు, కానీ వినరండి. వీళ్ళ మాట ఇది వినరండి, పక్క వాళ్ళ మాట వింటారండి. అందుకే ఈ సంవత్సరం వీళ్ళకి మంచిది కాదండి. ఎప్పుడైతే మనం పక్కోళ్ళ మాట విని కూడా మన నిర్ణయం మీద ఉండాలండి. మంచి చెల్లని తెలుసుకోవాలండి. అప్పుడైతేనే బాగుపడతాము. చెప్పారు కదా అని వాళ్ళ మాటలు వినేయకూడదండి, ఆలోచించాలి. ఈ రాశి వాళ్ళు గురుచక్ర పారాయణం చేసుకోవడం అనేది చాలా మంచిదండి. అలాగే వృశ్చికానికి వస్తేటప్పటికి రాజపూజ్యం 5, అవమానం 6, ఆదాయం 11, వ్యయం 5. వీళ్ళు ఎలా అంటే అండి, వృశ్చిక రాశి వాళ్ళు చాలా డేంజరస్ ఫెలోస్ అండి. కన్నింగ్ ఫెలోస్ అంటాం చూడండి, అది వీళ్ళేనండి అని చెప్తారండి. కానీ వృశ్చికం అంటే తేలండి. తేలి ఎవరికైనా హాని చేస్తుందా అండి? మనం వెళ్ళి అట్నికి తిరిగినప్పుడే అది మన మీదకి వస్తుంది అనుకుంటామండి. కానీ కాదండి. వీళ్ళు ఎలా అంటే సీక్రెట్ ఏజెంట్స్ లాగా పనికొస్తారండి. వీళ్ళకి చూడండి, ఆర్మీ, డిఫెన్స్ వాటిల్లో బాగుంటుందండి. అక్కడ వీళ్ళు ఉద్యోగం వస్తే కనుక చాలా ఎదిగిపోతారండి. వీళ్ళు శివపూజ చేయడం అనేది చాలా ఉత్తమమైన పని అండి. ధనుసు రాశి అండి, వీళ్ళకి ఆదాయం 11, ఖర్చు 5, రాజపూజ్యం 2, అవమానం 6 అండి. వీళ్ళకి ఏంటంటే అండి, ట్రావెలింగ్ ప్లేసెస్కి వెళ్ళడం అంటే చాలా ఇష్టం అండి. ఈ సంవత్సరం ఖచ్చితంగా దైవ ప్రార్థనలు అనేవి ఎక్కువ చేస్తారండి. ప్రయాణాలు కూడా ఎక్కువే ఉంటాయండి. ఇప్పుడు వీళ్ళు ఏం చేయాలి అంటే వర్క్ ప్రెజర్ని హ్యాండిల్ చేయాలండి. చాలా ఎక్కువ ఉంటుంది. దానివల్ల మాట పట్టింపులు అనేవి ఎక్కువ వచ్చేస్తాయండి. రాకుండా ఉండాలంటే శని స్తోత్రాలు చదువుకోవాలి. ఇప్పుడు మనం మకర రాశిని చూసుకుందామండి. వీళ్ళకి ఆదాయం 2, వ్యయం 8, అవమానం 1, అవమానం 2, రాజపూజ్యం 1 అండి. పర్వాలేదు, బాగానే ఉంది. ఖర్చు విషయానికి వస్తే ఉన్న ఖర్చులు అందరికీ ఉంటాయని దాన్ని మనం అదుపులో ఉంచుకోవాలండి. దేనికి ఎంత పెట్టేవాడు పెట్టాలి. ఇప్పుడు మన నూనె ప్యాకెట్ 120 రూపాయలు అయిపోయింది అంటే ఆ నూనె తెచ్చుకొని వాడాలని ఏం లేదండి. వేరే నూనె కూడా వాడుకుంటాము. అదే ఖర్చు నియంత్రణ అంటామండి. అంతే. వీళ్ళు వచ్చేటప్పటికండి గణపతి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన అనేది చేసుకుంటే మంచి ఫలితాలను ఇస్తుందండి. కుంభరాశి అండి, కుంభరాశిని చూసుకుంటే కుంభాలు తినేస్తారు అనుకుంటారండి. మనకి విషయం అది కాదండి. వాళ్ళు చాలా యూనిక్గా ఉంటారండి. అంటే 1,000,000 మందిలో ఒక్కరిలాగా. ఇప్పుడు 10 మంది ఉన్న చోట వీళ్ళ ఆలోచన వేరుగా ఉంటాయండి. 10 మంది చెప్పే మాటను కూడా వీళ్ళు వ్యతిరేకించేటువంటి పరిస్థితి ఏర్పడుతుందండి. ఈ రాశి గుణం అలాంటిదండి. వీళ్ళకి ఆదాయం 2 అండి, ఖర్చు 8 అండి, రాజభోజం 4, అవమానం 2 అండి. వీళ్ళకి దైవారాధన ఏం చేయాలి అనుకుంటే రామనామాన్ని స్మరించాలండి. అలాగే మీనం అండి, ఆఖరి రాసేటువంటిది మీనం. వీళ్ళకి ఆదాయం 14, వ్యయం 11, రాజపూజం 7, అవమానం 2 అండి. వీళ్ళు ఎప్పుడు కూడా ఏంటంటే అండి, రాశి పరంగా చూసుకున్నట్టంటే కనుక ఈ రాశి స్వభావం ఏంటంటే అండి, ఊహా ప్రపంచంలో ఎక్కువ తేలుతారండి. ఆ ఊహలో నుంచి బయటకు వచ్చి నిజాన్ని గ్రహించి ఉన్నట్టయితే కనుక వీళ్ళకి అంతా మంచి జరుగుతుందండి. అలాగే వీళ్ళు ఆరాధించాల్సిన దైవం ఏంటంటే విష్ణుమూర్తి అండి. చూసారు కదండి, ఈ 12 రాశుల వారికి ఈ సంవత్సరం ఎలా ఉండబోతుంది అనేది నేను చెప్పడమే కాదండి, మామూలుగా ఎలా అంటే ఉంటుంది, మనం పుట్టిన దాన్ని బట్టి కూడా ఉంటుందండి. అలాగే నక్షత్రాలు అనేటువంటివి ఉంటాయి కదండి. నక్షత్రాలు అనేవి ఒక్కొక్క దానికి ఒక్కోలా ఉంటాయండి. నేను మామూలుగా ఎలా ఉంటారని మాత్రమే చెప్పానండి. వ్యక్తిగత జీవిత విషయాల్లోని ఎలా ఉంటుందండి నేను చెప్పట్లేదండి. కనుక ఎవరు కూడా నెగిటివ్గా తీసుకోకుండా పాజిటివ్గా తీసుకొని కృషే ఫలి, కష్టే ఫలి అనుకొని చెయ్యండి. ఆనందంగా ఉండండి. నమస్కారం.